నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. వివరాల్లోకి వెళితే ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా చూసేందుకు ట్రాఫిక్ పోలీసులు అధికారులు ముమ్మరం చేసిన చర్యలలో భాగంగా 3 ప్రవాసులను 24 గంటలలోపే పట్టుకున్నారు. అనుమతి లేకుండా అద్దెకు ప్రయాణికులను రవాణా చేయడానికి వాహనాన్ని ఉపయోగించినందుకు స్నేహపూర్వకంగా పరిష్కరించుకుంటే 150 దినార్ల జరిమానా విధించబడుతుందని చెప్పేసి, ఒకవేళ కేసు కోర్టుకు వెళితే కానీ 1 నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 600 నుంచి 1000 దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. అరెస్టు చేయబడిన ప్రవాసుల వాహనాలను స్వాధీనం చేసుకుని వారిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మీరు వైట్ బోర్డు పెట్టుకొని ట్యాక్సీ నడిపితే కానీ, అలాగే ప్రయాణికులను ఎక్కించుకొని డబ్బులు వసూలు చేస్తే కానీ మీ పైన కఠినమైన చర్యలు తప్పవని చెప్పేసి, అలాగే మీరు మొదటగా దొరికినప్పుడు స్నేహపూర్వకంగా ఆ యొక్క కేసును పరిష్కరించుకుంటే 150 దినార్ల జరిమానా పడుతుంది. ఒకవేళ పోలీసులకు దొరకకుండా మీరు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తే కానీ, ఆ తర్వాత మిమ్మల్ని పట్టుకొని కోర్టు ముందు హాజరుపరిస్తే మీకు 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష, 600 దినార్ల నుంచి 1000 దినార్ల వరకు జరిమానా పడుతుందని చెప్పేసి. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు వైట్ బోర్డుల మీద ఎవరైతే ట్యాక్సీ నడుపుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరో. కువైట్లో రోజు రోజుకు చట్టాలు మార్పులు వస్తూ ఉన్నాయి, జరిమానాలు పెరిగిపోతూ ఉన్నాయి, జైలు శిక్షలు విధిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎప్పటికప్పుడు ఈ యొక్క చట్టాల గురించి తెలుసుకుని అవగాహన పెంచుకొని మీరైతే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి బయట ఎవరైతే వైట్ బోర్డు మీద ట్యాక్సీకి అనుమతి లేని వాహనాలను ట్యాక్సీలుగా ఉపయోగిస్తూ ఉన్నారో అటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం పొరపాటు చేసినా సరే కానీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.